ఎప్పుడైతే ఈ గుణలక్షణాలు కలిగి నువ్వు వెతికే ప్రయత్నం చేయగలుగుతావో, భక్తిహీనుడిలాగా నీ మనసు ఉన్నదంట, భక్తి పరుల్లాగా ఉండే ప్రయత్నం చేయగలుగుతావు. ఇందులో ఒక పాయింట్ చెబుతా వినండి. భక్తిహీనులు ఒక పొరపాటు చేస్తారు తెలుసా? వారు మందిరానికే వస్తారు, ప్రార్థనే చేస్తారు, బల్ల ఆరాధన కూడా తీసుకుంటారు, విజ్ఞాపన ప్రార్థనలు కూడా చేస్తారు, ప్రతి కూటానికి పాల్పములు పొందుతారు, ప్రతి ప్రార్థనలో వాళ్ళే ముందుంటారు. ఎవరుంటారు? వాళ్ళే ముందుంటారు. కానీ భక్తి మాత్రం ఉండదు వాళ్ళకి. ఏముండదు? ఉండదు. ఎందుకు ఈ మాట దావీదు మహారథుడు పలికాడు తెలుసా? మనతో మాట్లాడుతున్న మాట, ఆ మాటను బట్టి భక్తిహీనులుగా ఉన్నప్పుడు దేవుని మార్గాన్ని ఏం చేస్తాడు? విడిచిపెడతాడు. చాలామంది అనుకుంటారు, ఉదాహరణకి నా భక్తి బాగుందిలే, నేను భక్తి బాగా చేసుకున్నాను ఆలోచన చేస్తారు. కానీ వాళ్ళలోని పొరపాటు వారు తెలుసు ఎలా ఉంది సంగతి, కానీ పొరపాటును మాత్రం వదిలిపెట్టరండి వాళ్ళు. భక్తే పొరపాటు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకంతే. నేను అంటున్నాను, నువ్వు లాస్ట్లో మోసపుచ్చుకుంటావు, అది ఇబ్బంది పడతావని చెబుతున్నా. నేను ఇడిపించేవారు ఎవరూ లేరు. ఇంకా అవకాశం ఇచ్చినప్పుడే మన ఆత్మీయ జీవితంలో భక్తులుగా మీరు అన్ని విషయంలో సంపూర్ణంగా సిద్ధపడుదురుగాక. యేసయ్యకు భక్తి పరులుగా అంటే యేసయ్య సన్నిధిలో భక్తిని మనం సహజంగా దేవుని కొరకు పెంచుకునే ప్రయత్నం చెయ్యాలంటే ఐగుప్తు ఆశలు మానుకోవాలి విశ్వాసి. ఇంకో మాట చెప్పిన వాళ్ళే భక్తిహీనులు. కొంతమంది మందిరానికి ఐగుప్తు ఆశలు చచ్చిపోవు. ఇంకా ఐగుప్తే ప్రభువే. ఇల్లే భక్తిహీనులు. వాళ్ళకి ఇంకా మార్గాలు తెలియవు. అర్థం ఏంటంటే, నిర్గమాకాండం 15లో వాళ్ళు దేవుని బహుగా వర్ణిస్తారు. మీరు చదువుకున్న తర్వాత ఇంటికి పోయిన తర్వాత నేను చెప్పే టైం నాకు సరిపోదు కానీ త్వరగా వెళ్ళిపోతాను. నిర్గమాకాండం 15లో దేవుని వర్ణించిన ప్రజలు కన్నవారు మళ్ళీ భక్తిహీనులుగానే ఉండిపోయిన, భక్తి పరులు గారు మారలేదండి. దేవుని ఎంత వర్ణిస్తారు తెలుసా వాళ్ళు? నీలాంటి వారు ఎవరన్నారు? వాళ్ళే నోటితో వేలేళ్ళ అన్ని విషయాలు నువ్వు పరిశుద్ధుడు అని పొగిడారు ఆ నోటితో. కానీ వారిలో భక్తి లేదు, భక్తిహీనత ఉందంట. ఏ విశ్వాసులు ఇంకా భక్తిహీనత కానీ ఆలోచన కలిగి ప్రయాణం చేస్తున్నాన్ని గమనించాలి. నువ్వు ఐగుప్తులో ప్రయాణం చేస్తున్నావు అని అర్థం. ఆశల కొరకు ఆలోచన చేస్తున్నావు నువ్వు. ఐగుప్తుల ఆశలు కలిగిన వరకు దేవుని మార్గం అర్థం కావసలు. ఇంకా మరి ఆశ అంతా ఐగుప్తు ఆశల మీదనే ఉంటుంది. గుణలక్షణాలు మారవు, బుద్ధులు మారవు, కపటంతో ఉంటారు, అసూయతో ఉంటారు, నటనతో జీవిస్తారు, బ్రతుకంతా కలితి బ్రతుకులు బ్రతికేస్తారు వాళ్ళే. మాదిరి మారుపోర్లు ఏమని కనపడదు. పైకి ఒక వేషం, లోపల ఒక వేషం. ఇదే మారు వేషం అంటారు కదా ప్రజలు. నువ్వు ఏ వేషం ఉన్నావో నీకే తెలుసని చెబుతున్నా. స్తోత్రం చెప్పండి. నేను చెప్పే కోణం ఏంటంటే, ఒక విశ్వాసి భక్తిహీనుడుగా కాక భక్తులుగా ఉండటానికి అన్ని విషయాల్లో ఆలోచన కలిగిన విశ్వాసికి దేవుని కృప తోడుపడుతుంది. అన్ని విషయములు అప్పుడు దేవుడి సహాయం చేయటం మొదలు పెడతాడు.